వెల్కమ్ టు కేటీవీ. కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. అమరావతి రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి. ఆంధ్రాలోని పవన్ కళ్యాణ్ కు దిక్కులేదు, తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడా అంటూ ఆసక్తికరమైన కామెంట్ చేసిన పీకే. పేదవారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలి. జమ్మలమడుగులో ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ప్రకటన. గంజాయి ముఠాను కటకటాల వెనక్కి నెట్టిన కడప కాకీలు. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్ అమరావతి రైతులకు ధైర్యం చెప్పారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎస్ఎఫ్టీకి అంటే ప్రతిదీ స్కామే, ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు, 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దానికి బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం, మనమే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినాను. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు, పనులు అయిపోయినాయి కదా. సో అటుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయండి ఆడ పనులు మొదలు పెట్టరు. సో పోర్టు పని ఆపడము, వీళ్ళ చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మనం పోర్టు పనులు స్టార్ట్ చేయాలి. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఆడనే, రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది, 110 కిలోమీటర్లు. ఏం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కాములు జరుగుతాయి. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతుంటే నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్, మనోహరన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ అన్న, మనోహరన్న అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాలతా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పాను. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట. ఆడ నీకు ఆడ సీపోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీపోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీపోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను. ఎస్ఎఫ్టీకి అంటే ప్రతిదీ స్కామే, ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు, 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దానికి బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం, మనమే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినాను. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు, పనులు అయిపోయినాయి కదా.
సో అటుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయండి ఆడ పనులు మొదలుపెట్టరు. సో పోర్టు పనులు ఆపడము, ఈయన చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మళ్ళీ పోర్టు పనులు స్టార్ట్ చేయాలి. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఆడనే, రైల్వే స్టేషన్ ఆడనే ఉండే, నేషనల్ హైవే రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది 110 కిలోమీటర్లు. ఏం కావాలి నీకు అని మనం చెప్తాం. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కాములు జరుగుతాయి. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతానే నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్, మనోహరన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ అన్న, మనోహరన్న వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పాను. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది? రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట. ఆడ నీకు ఆడ సీపోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీపోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీపోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు. నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ ఏసీ ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దానికి బ్యాంకుల్లో. ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం, మనమే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం. తెలంగాణలోకి జనసేన రాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. ఆంధ్రలోనే ముఖ్యమంత్రి కాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడా అంటూ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తానని అధికార పార్టీకి భయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి హార్దిక శుభాకాంక్షలు. 1,00,000 మంది పైగా జనసేన నాయకులు సైనికులు ఉన్న తెలంగాణలో ఈరోజు క్యాడర్ తరపున, నాయకుల తరపున, వీర మహిళల తరపున, జన సైనికుల తరపున దాదాపు 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి తెలంగాణ జనసేన ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అలాంటి
వ్యక్తులందరికీ కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం జనసేన. ఈరోజు జనసేనకి తెలంగాణ మీద ప్రేమ కానీ ఇష్టం కానీ రాజకీయాలకు అతీతమైంది. నా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా 2007, 2008 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న యువ నాయకులు వీళ్ళందరూ ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదు. ఇప్పుడు వినిపిస్తుందా? మీరు కొంచెం కామ్గా వినిపిస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్గా తీసుకొని, అది సినిమాల్లో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఇవన్నీ కల్చరల్ పరంగా, సినిమాల్లో పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. నేను ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి, మీరు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల, మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లు వేయించి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడితే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు, మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకు ఎంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని, ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప, తెలంగాణ సంస్కృతి మీద కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నాకు నిలబడింది కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మాట్లాడేవాడిని సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రజానికి, నాకు అనుమతి ఇచ్చారు నాకు. అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వు అంటే కోదాడ, నల్గొండ,
అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు. నేను చాలాసార్లు మా నాయకులందరినీ అడగండి, మనం పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే ఒకటే చెప్పా, తెలంగాణ వచ్చిన ఇది. కడప జిల్లా జమ్మలమడుగులో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మరియు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సౌకర్యాలను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఫీని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎలా అందుతుంది అని రోగులను అడిగి విచారించారు. ఆసుపత్రిని ఆధునీకరించాలని, మరో 100 పడకల సామర్థ్యం పెంచాలని ఆదినారాయణ రెడ్డి సూచించడంతో ముద్దనూరు రోడ్డులోని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఇందుకోసం ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నీటి పారుదల పద్ధతుల డెమో పరిశీలించారు. గుడ్ బాగా చేశారు. ఈ జేజేఎం కాన్సెప్ట్ ማለት సార్ మనం అక్కడ కాన్సెప్ట్ ఈ వాటర్ అంతా కూడా సార్ ఎక్స్పోజింగ్ చేసామనుకోండి సార్ మనకి ఎలా ఉంటుంది అంటే మొత్తం అక్కడ టాయిలెట్ సార్ అది పెట్టాం సార్. ఓకే కడప నగరంలో గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వైఎస్ఆర్ కడప జిల్లా ఏఎస్పీ ప్రకాష్ బాబు అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సాలో కొనుగోలు చేసి కడప నగరంలో గంజాయి విక్రయిస్తున్న 2 ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుండి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డి, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా గంజాయి గురించి మనము చాలా ఎఫర్ట్స్ చాలా రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. అందులో భాగంగానే ఈ కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో అక్కడ ఇతను కొని కిలో 3 నుంచి 5,000 రూపాయలకు కొని ఇక్కడ 25 నుంచి 30,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20,000 రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది.
ఇది సైలెంట్గా సీక్రెట్గా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద మన టీము బాగా నిఘా పెట్టి మూమెంట్స్ అన్నీ వాచ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఈ గాంజాని ఒరిస్సా నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ చాంద్ బాషా అనే అతను సీకే దిన్న మండలం ఇందిరానగర్లో ఉంటాడు. ఈ రమేష్ బాబు తీసుకొచ్చి ఈ చాంద్ బాషాకి ఇస్తే చాంద్ బాషా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనకు కడప చుట్టుపక్కల ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా దీని కింద చిన్న చిన్న రీటైల్గా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఈ గంజాయి బారిన పడకుండా చూడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేసినటువంటి మన చిన్ని చౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ హరిప్రసాద్, బాలస్వామిరెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అంతా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు లేకపోయినప్పటికి కూడా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇంకేమన్నా అడగండి. అతను ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సెలవు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ దాదాపు 6 నెలల నుంచి చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం ఒక 2 నెలల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే అతను ఎప్పుడు డ్యూటీలో ఉండడం వల్ల మనం కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోయాము. అయినప్పటికీ నిఘా పెట్టడం వల్ల ఈసారి దొరికాడు. జనరల్గా ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే తీసుకొస్తున్నారు. మనకు అందులో ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒరిస్సాకి మన వైజాగ్ ఉండడం వల్ల ఆ ట్రైన్ని యూజ్ చేస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయమే, ఇతను ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చెకింగ్ కూడా జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోలేకపోయారు. మిగతా వాళ్ళని పట్టుకున్నారు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఎక్కడ మిగతా చోట్ల నంద్యాలలో కానీ ఇంకో చోట కానీ. దీనికి కారణం ఏమంటే దీని మీద ఈ గంజా ఉంది కదా, ఈ గంజా మీద బెల్లము, మల్లెపూలు ఇలాంటివి పెట్టి, ఇప్పుడు చూడండి మీరు గమనించండి, ఈగలు ముసిరాయి. ఈగలు ముసిరాయి చూడండి. ఇది ఫ్రెష్ గంజా అయితేనే ఈగలు ముసురుతుంది అనమాట. డ్రై గంజా మీద ఈగలు వాలవు. ఇప్పుడు బెల్లం మీద కూడా ఈగలు వాలుతాయి. అంటే ఎవరికైనా కానీ చెక్ చేసే వాళ్ళకి దాని మీద ఈగలు ముసిరినా కూడా అనుమానం రాకుండా ఉండడానికి బెల్లము, మల్లెపూలు ఇలాంటివి దినుసులు ఇలాంటివన్నీ కూడా దీని మీద కవర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కొత్త కొత్త మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇది ఫ్రెష్ గంజా అంటే ఇంకా కొంచెం పచ్చిగానే కొద్దిగా అంతే. ఎంతవరకు అంటే ఇప్పుడు మోరల్గా చూసుకుంటే అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక నేరాన్ని ప్రివెంట్ చేయాల్సిన వాళ్ళు మనమే నేరం చేయడం అనేది క్షమించరాని నేరం. ఇటీవల టూటౌన్ ఏరియాలో ఒక ఇంట్లో గంజాయి దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఇప్పుడు ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని చెప్పడానికే ఈ పట్టుకోవడం అనే ఆపరేషన్ చేయడం జరిగింది. అది కూడా విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అంటే దీంట్లో ఒకటేమంటే ఇప్పుడు చెట్టు ఎవరింట్లో ఉందో వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫస్ట్, వాళ్ళకి కోఆపరేట్ చేసిన వాళ్ళకి సెకండ్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి దాంట్లో నిజమని తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీంట్లో ఏమంటే దీంట్లో మనం ఇన్ని రోజులు వీని మీద అనుమానం రాకుండా ఉండడానికి దీనికి కారణం ఏమంటే దీనికి ఎవరు అసోసియేట్స్ లేకపోవడం. ఒకటే సింగిల్గా ఆపరేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దొరికిన తర్వాత దీనికి ఎవరెవరికి వాళ్ళు కింద అమ్మడానికి, అంటే ఇప్పుడు ఇతనైతే డైరెక్ట్గా పోయి మార్కెట్లో అమ్మలేడు కదా, అమ్మడానికి ఎవరెవరు సహకరిస్తున్నారు అనే దాంట్లో ఒకరిని ఆల్రెడీ పట్టుకోవడం జరిగింది. ఇంకా 3 ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్లో పనిచేస్తారు.
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నాగుల చెరువు ప్రభుత్వ భూమి అక్రమాలపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఆర్డీఓ చంద్రమోహన్ కు వినతి పత్రం అందజేశారు. సర్వే నెంబర్లు 1169, 1170లోని భూమిని కబ్జా చేసి కంచె వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపై స్పందించిన ఆర్డీఓ మండల సర్వేయర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రీసర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుని కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. బద్వేల్ తహసీల్దార్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ తరఫున ఒక లెటర్ పెట్టడం జరిగింది. 1169, 1170 సర్వే నెంబర్ నాగల చెరువు పక్కనే లాయరీ మెడికల్ స్టోర్కు సంబంధించినటువంటి రాధాకృష్ణది ముందు బాగా 40 సెంట్లు, ఇనుగు బాగా 3/4 ఎకరా ఆక్రమించినారని చెప్పేసి మా దృష్టికి వచ్చినది. 2024 సంవత్సరంలో వైసీపీ గవర్నమెంట్లో నాగల చెరువు సుందరీకరణ సందర్భంగా మొత్తం డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టెంచు కొట్టేసినటువంటి సందర్భంలో డి వేణుగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున రాధాకృష్ణ దగ్గర డబ్బులు తీసుకొని అటు చెర్లేకి 3/4 ఎకరా ముందు భాగానికి రోడ్డుకు ఆనుకొని ఇప్పుడు మనం చూసిన ఎంచులు మూలకం చేశారు అని దీనిపైన జిల్లా సర్వేతో మొత్తం నాగల చెరువును హద్దును కొలతేసి నాగల చెరువులో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించాలని చెప్పేసి మే 2వ తేదీన మేము జిల్లా మండల తహసీల్దార్ గారికి అర్జీ పెట్టడం జరిగింది. ఆ మేరకు మండల తహసీల్దార్ గారు బద్వేల్ తహసీల్దార్ గారు స్పందించి వెంటనే మండల సర్వేర్ గారికి అది కొలత వేయండి, సర్వే చేయండి అని చెప్పేసి ఆమె తహసీల్దార్ గారు స్పందించి మండల సర్వేర్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే మండల సర్వేర్ గారు 4వ తేదీన నాకు అటు లాయరీ మెడికల్ స్టోర్కి సంబంధించిన వ్యక్తులకు ఇరువురికి 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సైట్లోకి రావాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. నీట్గా సంతకం పెట్టి వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళ సంతకం పెట్టి నోటీసు పుట్టిందని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టారు. నోటీసు పుట్టిందని చెప్పేసి చంద్రశేఖర్ గారు నేను సంతకం పెట్టాను. సంతకం పెట్టిన తర్వాత 5వ తేదీ మండల సర్వేరు 4 గంటలకు సైట్లోకి వచ్చింది. మాకు ఫోన్ చేసింది రమ్మని. మేము వెళ్ళాము. నాతో పాటు మా పార్టీ నాయకులు, టౌన్ నాయకులు ఒక ఇద్దరు, నాతో పాటు ఇద్దరు వచ్చారు. ఒక వ్యక్తి కొత్త వ్యక్తి, అతను మాకు పరిచయం లేదు. ఇద్దరు మా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సైట్లో ఉండగానే రాధాకృష్ణ నేను కంటి ఆపరేషన్ చేసుకున్నాను, 10 రోజులు నేను సర్వేకు రాలేనని చెప్పేసి ఆమెకు వాట్సాప్లో పెట్టారు. అప్పుడే మండల సర్వేరు నేను ఇద్దరము డిస్కషన్ చేసేటువంటి సందర్భంలో సర్లే మీద 10 రోజుల తర్వాతనే సర్వే కొలతేల్చులేని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలోనే మామూలుగా ఎదిగిన 100కు 112కు ఫోన్ కొడితే ఒక బగిట పోలీసు వాళ్ళు ఎక్కడ ఖచ్చితంగా జరిగినా కానీ లేటుగా వచ్చేవాళ్ళు. ఒకవేళ వచ్చినా కానీ హోంగార్డునో కానిస్టేబుల్నో పంపించేవాళ్ళు. ఆ రోజు అక్కడ ఆక్రమణదారుడు రాధాకృష్ణ లేడు, అర్జీదారులు నేను మండల సర్వే మాత్రమే ఉన్నాము. ఉన్న పరంగా ఎస్ఐ నాగ చిరంజీవి మిగతా తమ సిబ్బంది వచ్చి మమ్మల్ని ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని మా మీద కేసు కట్టారు. మేమే కంప్లైంట్ ఇచ్చారు రాధాకృష్ణ మీద. ఆ కేసు కట్టలే అంటే అక్కడ ఎటువంటి ఘర్షణ జరగలేదు, అక్కడ ఎటువంటి లా ఆర్డర్కు ప్రాబ్లం లేదు, ఎవరు ఫోన్ చేయలేదు. అంటే ఆ ఆక్రమణదారులు అక్కడ ఉంటే కన్నా మేము వాళ్ళ ఇద్దరు ఉంటే కన్నా సమస్య వచ్చదు కాబట్టి అప్పుడు పోలీస్ యంత్రాంగం రావాలా. అంటే ఎవరు లేని సందర్భంలో వచ్చి ఇదంతా జరిగింది. కాబట్టి దీనిపైన ఈరోజు ఆర్టీఓ గారికి వచ్చాము. ఆర్టీఓ గారు సర్వే మీద ఆగ్రహం వ్యక్తం చేసి
రెండో నోటీస్ ఇచ్చి ఎందుకు సర్వే చేయలేదు? పోయిన నెల మే 5వ తేదీన నోటీస్ ఇచ్చాము, మళ్ళా మే జూన్ 5 వస్తుంది, నెల రోజులు ఏం చేస్తారని చెప్పేసి ఆ మీద ఆకర్షణమే ఈరోజు నోటీస్ ఇచ్చి రేపే సర్వే చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం నాగల చెరువులో ఎక్కడైతే ఆక్రమణ ఉందో మొత్తం నాగల చెరువు బౌండరీ వేసి మొత్తం నాగల చెరువును కాపాడి నాగల చెరువును సుందరీకరణ చేసి అది ఒక ట్యాంకీ పండుగ ఏర్పాటు చేసి జాతీయ నాయకుల విగ్రహాలు అదేవిధంగా వివిధ సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టి దాని పార్క్ మాదిరి తయారు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఆర్టీఓ గారిని కలిసాము. రేపు పొద్దున్నే అన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, ఇరిగేషన్ ఎస్సీ గారిని కలవబోతున్నాము. ఇది దీనికి సంబంధించిన విషయం. తక్షణమే దాంతోపాటు ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి మా కార్యకర్తలను పనబెట్టి కాలు చాపి కాలు పైన మీదట్టు కొడితే రిమ్స్కు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఉన్నటువంటి సిఐ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో రిమ్స్కు పోకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో చూపించుకొని ఈరోజు రావడం జరిగింది. అందుకే ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆర్టీఓ గారు స్పందించారు. దీనిపైన రేపు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవబోతున్నాము. ఈ ప్రెస్ మీటింగ్లో మా పార్టీ నాయకులు విజయరావు, నారాయణ, మామూలు భాష, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శిఖామణి, మిగతా పార్టీ నాయకులు నరసింహ, దెబ్బతిన్నటువంటి కాళ్ళు పాల్గొన్నటువంటి రమణ, శాంసోను వీళ్ళందరూ పాల్గొన్నారు. దీనిపైన మేము ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని రేపు కలవబోతున్నాం. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.